నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, ఏ రకంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, వాతావరణ మార్పులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సెల్సియస్ నమోదైనాయి, వెదర్ రిపోర్ట్ ఏ రకంగా ఉంది? గత 4-5 రోజుల నుంచి మనము ఫోర్కాస్ట్ చేస్తున్నాము. రాష్ట్రంలో టెంపరేచర్లు 2-4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది అని. అదే రకంగా నిన్న చూసినట్టయితే మ్యాక్సిమం టెంపరేచర్లు రాష్ట్ర వ్యాప్తంగా 2-5 డిగ్రీల వరకు కూడా వివిధ ప్రాంతాల్లో తగ్గడం జరిగింది. నిన్న వచ్చి మనకి హయ్యెస్ట్ టెంపరేచరు ఆదిలాబాద్లో 40.8 డిగ్రీలు. ఒక 2 రోజుల క్రితం ఆదిలాబాద్లో 45 డిగ్రీలు రికార్డ్ అయ్యింది. నిన్న మనకి 40.8 డిగ్రీలు. అట్లాగే మన సిటీ బేగంపేట అబ్జర్వేటరీలో నిన్న 36 డిగ్రీలు మాత్రమే రికార్డ్ అయింది. ఇది కూడా మొన్నటి కంటే 4 డిగ్రీలు తక్కువ. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా గత 2-3 రోజుల టెంపరేచర్ కంటే నిన్నటి టెంపరేచర్లు 2-4 డిగ్రీల వరకు తక్కువ ఉన్నాయి. ఈ టెంపరేచర్లు ఇదే రకంగా మరొక 2 రోజులు ఇంచుమించు ఇదే రేంజ్లో 1 డిగ్రీ అటు ఇటుగా కొనసాగి తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. సో మీ వెనుక అక్కడ డిస్ప్లే పైన Day 1, Day 3 అని కూడా మొత్తం రాస్తున్నారు జిల్లాల వారిగా. ఎలాంటి డేటా అందుబాటులో ఉంది? మనకి ప్రస్తుతం చూసినట్టయితే నార్త్ తెలంగాణలోని ఒక 3 జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాలలో మటుకు ఈరోజు 41 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ 36-40 డిగ్రీల వరకు మాత్రమే టెంపరేచరు ఈరోజు ఉండే అవకాశం ఉంది. రేపు చూసినట్టయితే మనకి నార్త్ తెలంగాణలో మరొక 2 జిల్లాలు ఈ ఆరెంజ్ అలర్ట్లోకి వస్తాయి. స్టిల్ రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా 36-40 డిగ్రీలే ఉండే అవకాశం ఉంది. 3వ రోజు నుంచి చూసినట్టయితే మళ్ళీ మనకి సదరన్ తెలంగాణలో కూడా టెంపరేచర్లు పెరగడము, అలా గ్రాడ్యువల్గా మనకి రాగల 4-5 రోజుల తర్వాత మళ్ళీ టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. రాగల 4-5 రోజుల్లో ఎలాంటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది? అంటే 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉండే తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉందా? మనకి 45 డిగ్రీలు ఈ 5 రోజుల్లో దాటే అవకాశం లేదు. ఈ 5 రోజుల్లో 41-44 డిగ్రీల వరకు ఉండి 7-8 రోజుల్లో మనకి నార్త్ తెలంగాణలో 45 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. అంటే ఈ నెల 11, 11, 12, 13 తారీఖుల నాటికి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో 45 డిగ్రీలు దాటే అవకాశం కనిపిస్తుంది. సార్ రాష్ట్రంలో ఏమైనా జిల్లాల్లో కూడా వర్షపాతం ఎక్కడైనా నమోదయ్యే అవకాశం ఉందా? దానికి సంబంధించిన వివరాలు ఏంటి? మనకి గత 3-4 రోజులు బట్టి కూడా ఒక ఉపరితల ఆవర్తనం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉంది. అలాగే ఒక ద్రోణి ఒకటి మనకి తెలంగాణకి పశ్చిమ దిశలో ఆనుకొని నడుస్తుంది. అయితే ఈ రెండు కూడా ఈరోజు బలహీనపడటం జరిగింది. అయినప్పటికీ మనకి అక్యుములేటెడ్ మాయిశ్చర్ ఉండటం వల్ల రాగల 2-3 రోజుల్లో కొన్ని జిల్లాల్లో అడపాదడపా జల్లులు పడే అవకాశం ఉంది. ఈరోజు చూసినట్టయితే మనకు ఆదిలాబాద్, కొమరంభీం ప్రాంతంలోను, అలాగే ఇటు ఇటు భద్రాద్రి కొత్తగూడెము, మహబూబాబాదు, నల్గొండ, సూర్యాపేట, అలాగే ఈ ప్రాంతంలో మనకి జల్లులు పడే అవకాశం ఉంది. రేపు కూడా మనకి ఈ తూర్పు తెలంగాణ, అలాగే పశ్చిమ తెలంగాణ, అలాగే ఉత్తర తెలంగాణలోని 2-3 జిల్లాల్లో జల్లులు పడే అవకాశం కనిపిస్తుంది. రాగల 3 రోజుల్లో అంటే వర్షపాతము తీవ్రంగా ఉంటుందా, లేకపోతే మోస్తారుగా ఉండే అవకాశం ఏమైనా ఉంటుంది? ఈ వర్షపాతం మనకి ఇవి ముఖ్యంగా క్యుములోనింబస్ మేఘాల వల్ల, ఈ అక్యుములేటెడ్ మాయిశ్చర్ వల్ల వచ్చే వర్షాలు ఏమి భారీ వర్షాలు ఉండవు. ఈ మోడరేట్ వర్షాలు అంటే 2-3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్ల మించి వర్షం ఉండదు. కానీ ఇవి ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్ళు, గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు, ఉరుములు, మెరుపులు ఉండటం వల్ల కొంత దీనివల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సార్ తెలంగాణ రాష్ట్రంలో పంట చేతికొచ్చే సమయం, ఇప్పుడు రైతులంతా కూడా ఈ వరి ధాన్యాన్ని కూడా ఆరబెట్టుకొని కళ్ళల్లో ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో చాలా జిల్లాల్లో కూడా మొత్తం కూడా అవి నానిపోయాయి. మొత్తం వాళ్ళ పంట నష్టం కూడా భారీగా జరిగిపోయింది. ఇప్పటికీ చాలామంది కూడా ఇప్పుడు పంటలు కూడా జాగ్రత్త పెట్టుకోవాల్సిన సందర్భంలో ఏ జిల్లాల రైతులైతే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది? మనకి ఈ సూచన ఇచ్చిన ఈ తూర్పు తెలంగాణలోని జిల్లాలు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇటువంటి వర్ష సూచన ఉంది. అయితే మనము గత 5-6 రోజులు బట్టి కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇటువంటి సిచ్యుయేషన్ కొనసాగుతున్నందున మనము రోజు కూడా ఈ అలర్ట్లు పెట్టడం జరుగుతుంది. వీటిని మళ్ళీ సోషల్ మీడియాలోనూ, అలాగే వివిధ మాధ్యమాల ద్వారా కూడా, అలాగే కొన్ని వ్యవసాయదారుల కొన్ని వేల మంది వ్యవసాయదారులు మనకి వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఉన్నారు.
వారికి కూడా తక్షణం ఈ సమాచారం పంపించడం జరుగుతుంది. ఈ ఉరుములు మెరుపులు జల్లులు ఏంటంటే ముఖ్యంగా మనకి వాతావరణం అంతా మామూలుగా ఉండి ఒక గంటలో వాతావరణం మారిపోయి మొత్తం ఇటువంటి వర్షపాతం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మధ్యాహ్నం 1:30-2 గంటల తర్వాత అప్రమత్తంగా ఉండి వాతావరణంలో ఈ విధమైన మార్పులు వచ్చిన వెంటనే ఈ ఆరబోసిన ధాన్యాన్ని అది జాగ్రత్త చేసుకోవాల్సిందిగా మనము హెచ్చరిక పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒకవైపు వాతావరణం ప్రస్తుతానికి 2-3 రోజుల పాటు అయితే మాత్రం కొంచెం చల్లబడి నార్మల్ స్థితిలో ఉన్నప్పుడు కూడా 2-3 రోజుల తర్వాత దాదాపు 3 రోజుల తర్వాత మాత్రం ఇక ఎండలు విపరీతంగా కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఒకసారి మనం మ్యాప్లో కనుక చూస్తే మాత్రం వర్షాల విషయానికి వస్తే మాత్రం ఆదిలాబాద్ అలాగే ఆసిఫాబాద్ జిల్లాలో ఇక్కడ మోస్తారుగా వర్షాలు పడే అవకాశం ఉంది 7వ తారీఖు. అలాగే అక్కడనే నల్గొండలో అలాగే సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెము, మహబూబాద్ జిల్లాలో మాత్రం 7వ తారీఖు అంటే ఇవాళ స్వల్పపాటి వర్షం పడే అవకాశం ఉందని మ్యాప్ ద్వారా తెలిసింది. మరోవైపు 8వ తారీఖు ప్రధానంగా ఆదిలాబాద్, కొమరంభీం, దీంతోపాటు నల్గొండ, మహబూబ్నగర్, సంగారెడ్డి, వికారాబాదు, సూర్యాపేట, ఖమ్మం ఇలా జిల్లాల్లో కూడా ఇక్కడ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చివరిగా 9వ తారీఖు విషయానికి వస్తే మాత్రం అంటే 3వ రోజు విషయానికి వస్తే మాత్రం ఒక పక్కన అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఇలా రాగల 3 రోజుల మాత్రం ఈ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. అంటే ఈదురుగాలులు విపరీతంగా వేగంగా వచ్చినప్పుడు కూడా భారీ వర్షాలు అయితే మాత్రం ఈ జిల్లాలో నమోదయ్యే అవకాశం లేదు. ప్రస్తుతానికి 1-2 రోజుల్లో మాత్రం కొంచెం వాతావరణం స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు కూడా అంటే మూడో రోజు అంటే దాదాపు ఇక 9వ తారీఖు నుండి ఇక 14వ తారీఖు వరకు అయితే మాత్రం విపరీతమైన ఉష్ణోగ్రతలు తెలంగాణ రాష్ట్రంలో నమోదు కాబోతున్నాయి. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. బయటకు వచ్చే ముందు 11 గంటలు 12 గంటల తర్వాత మాత్రం బయటికి రావద్దు. వచ్చేది ఉంటే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ 2-3 రోజుల్లో ప్రధానంగా మనం ఇప్పటివరకు పేర్కొన్నట్టు ఏ జిల్లాలు ఉన్నాయో అక్కడైతే మాత్రం రైతులు అప్రమత్తంగా ఉండి తమ పంటను రక్షించుకునే విధంగా వివిధ ఏర్పాట్లు చేసుకోవాలని కూడా వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు అయితే మాత్రం చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.